మా ఫాదరు ఆయన మిలిటరీలో పనిచేశారు. అది సెకండ్ వరల్డ్ వార్ అనమాట. అంటే నాకు 4-7, 3-7 ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయారట. నేటివ్ ఆయన విశాఖపట్నమే. ఇప్పుడు భారత్ హెవీ ప్లేట్ వెసల్స్ అని ఉంటుంది చూసారా, అక్కిరెడ్డిపాలెం అన్నది ఆయన స్థలం, జన్మస్థలం. అంటే మా తాతగారి ఊరు అనమాట. ఆయన ఫస్ట్లో ఆ చుట్టుపక్కల వాళ్ళు అంటే వైజాగ్ దగ్గరే కాబట్టి ఈ వరల్డ్ వార్లో కొంతమంది జాయిన్ అవ్వడం, మిలిటరీ ఇలాంటివన్నీ ఆయనకి ఇంట్రెస్ట్ కలిగినట్టుంది. ఆయన ఆల్రెడీ ఏవిఎన్ కాలేజీలో డిగ్రీ కూడా చేశారు. చేసిన తర్వాత కొన్నాళ్ళు రైల్వేలో పనిచేశాడంటే మా మదర్ చెప్తుండేది. అప్పటికే మ్యారేజ్ అయింది. అప్పట్లో చిన్నపిల్లప్పుడు అంటే వయసు చిన్నప్పుడు పెళ్లి చేసేవారు కాబట్టి అలా జరిగిందట. ఈయన ఏం చేశారంటే మిలిటరీ అవకాశం వస్తే ఈయన సెలెక్ట్ అయిపోయి ఫస్ట్లో ఈయన బేస్ ఏంటంటే మన బాంబే దగ్గర నుండి ఏదో ప్రాంతం ఆయన ఉండేది. అంటే ఒక్కొక్క రంగంలో తీసుకుంటారు కాబట్టి పూణేలో వాళ్ళ మెయిన్ ఆఫీస్ ఏదో ఉన్నట్టు తెలిసింది నాకు. అక్కడి నుంచి ఈయన ఏంటంటే ఈయన గ్రూప్ ఆఫ్ పటాలు అంతా కలిపి ఈయన ఫస్ట్ వెళ్ళింది ఇటలీ దేశం. మా మదర్కి అంటే తరచూ అప్పట్లో ఇలాంటి ఫోన్ కాల్స్ లేవు కాబట్టి ఆయన ఒక ఉత్తరం రాస్తే ఒక 3 నెలల దాకా అందేది కాదట. అలాగా ఈవిడ కొంచెం కంగారు పడుతుంటే ఇటలీకి వెళ్ళాము, మా గ్రూప్ అంతా ఇక్కడే ఉన్నానంటూ మాట్లాడాడు. అంటే ఇటలీ వెళ్ళారు ఫస్ట్లో ఆయన. తర్వాత మరి ఇంకెలాగైందా కానీ సింగపూర్ సెటిల్ అయ్యారు. సింగపూర్ వచ్చేసారు. సింగపూర్లో వరల్డ్ వార్ సెకండ్ వార్లో అయిందాక ఎక్కువ సింగపూర్ ఉండడం, మిగతా దగ్గర ప్రాంతాలు ఏవో వెళ్ళారు. నాకు తెలియదు కానీ సెకండ్ వార్లో ఫస్ట్ వార్లో కానీ సెకండ్ వార్లో 3 ఇయర్స్లో అయిపోయింటుంది. 3 or 4 ఇయర్స్లో ఈయనకి ప్రమోషన్ కూడా వచ్చింది. ఆయన ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఈయనకి సుబ్దార్ మేజర్గా ప్రమోషన్ వచ్చింది. సుబ్దార్ మేజర్గా ప్రమోషన్ వచ్చినప్పుడు ఈయన సింగపూర్ ఉంటే మా మదర్కి చాలా ఉత్తరాలు రాసేవారు. ఈ లోపు నేనే ఎదిగాను. మా ఫాదర్ నుంచి ఉత్తరాలు వచ్చాయి. ఆవిడ చెప్తుండారు అన్నమాట. ఎప్పుడు మా మదరు చెప్తుంటే నాకు కూడా సరదాగా ఆవిడ ఈ మధ్యలో ఎప్పుడన్నా 1-2 సార్లు వచ్చారనుకోండి ఇండియా, వచ్చినప్పుడు ఏదో 2-3 రోజులు గడపడం మళ్ళీ వెళ్ళిపోవడం అలా అవుతుంది. అయితే సింగపూర్ నుంచి ఉత్తరాలు రావడం నాకు తెలుసు. అవి కనీసం 5-6 పేజీలు ఉత్తరాలు ఉండేవి. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య నాకన్నా కొంచెం ఎక్కువ వయసు అనుకుంటాను. అబ్బాయి మొత్తం మా ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఉత్తరంలో రాసేవాడు. రాస్తే అప్పటికి నాకు ఒక చెల్లి కూడా ఉంది. మా ఇంట్లో మా చెల్లి నేను తన్నుకోవడం కానీ, మా మదర్ చేసిన గుంట్లో బాగాలేకపోవడం లేదా బాగుండడం, చాలా విషయాలు మా అన్నయ్య రాసి పంపిస్తుంటే ఆయన చదువుకోవడం. కనీసం ఇది రాసేటప్పుడు కనీసం 10 పేజీలు ఉత్తరం రాసేవాడు. ఆ 10 పేజీలు చదువుకొని కొడుకే బాగా రాస్తున్నాడు అన్నట్టు ఆయన పొంగిపోయేవాడని మా అమ్మ చెప్తుండేది. సరే ఇలా జరుగుతుంది. వారైపోతే మా ఫాదర్ని ఇండియాకి వచ్చేస్తారు. ఇండియా వచ్చినప్పుడు వారైపోయింది. నా ప్రమోషన్ కూడా వచ్చింది, శాలరీ కూడా పెరిగింది. కాబట్టి మనం కూనూరు నీలగిరిలో మనం సెటిల్ అవుతాం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాతో ఉన్న జాబ్ హోల్డర్స్ అందరూ నీలగిరిలో ఉంటున్నారు. నేను నీలగిరిలో మనకి ఏ హౌస్ చూసి వస్తాను. ఇదంతా 1 నెల 2 నెలలు పడుతుంది. నువ్వు జాగ్రత్త ఉండంటే మినిమంగా ఉంటుండండి. మనం రాగానే ఖర్చులు లేకుండా మనం ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోదాం ఇలాగన్నారు. మా మదర్ ఇంకా చాలా హ్యాపీగా ఉండేది. తర్వాత ఒక 2 నెలలకల్లా మా ఫాదరు వచ్చారు. సాధారణంగా బ్రిటిషర్స్ ఉన్న ప్రాంతం ఎక్కువగా వెల్లింగ్టన్ అని పేరు పెడతారు. ఈ వెల్లింగ్టన్ ప్రపంచంలో చాలా చోట్ల వెల్లింగ్టన్లు ఉన్నాయి. అలా మన దేశంలో నీలగిరి దగ్గర వెల్లింగ్టన్, ఆ వెల్లింగ్టన్లో మా నివాసం ఉండేది. అక్కడికి కూనూరు దగ్గర అంటే ఒక 10-12 మైళ్ళ దూరం ఉంటుంది అనుకుంటే కూనూరుకి తెలుసు కదా మీకు. కుక్కలు కరిస్తే మందు తయారు చేసింది కూనూరు అని మనం చదువుతుంటే హిస్టరీలో. కూనూరు ఆ ప్రాంతం మొత్తం అంతా నీలగిరి. సరే కూనూరులో మేము వెళ్ళాం. అపెండిసైటిస్ చూస్తే ఆపరేషన్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్నంత డెవలప్మెంట్ లేక ఆయన కూనూరు మిలిటరీ హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఆయన చాలా ఆపరేషన్తో చనిపోయారు. ఆయన అంటే మేము వెళ్ళిన 1 year 3 months 4 months చనిపోతే మళ్ళీ మేము అందరం మా మేనమామ ఇంటికి అనకాపల్లి వచ్చేసాం. ఇది జరిగింది.
అయితే నేను పుట్టిన ప్రదేశం ఏంటంటే ఈ ఈ విశాఖపట్నంలోనే స్టీల్ ప్లాంట్ దగ్గరగా ఉన్న మా పెద్దమ్మ గారి ఊళ్ళో నేను పుట్టానట. దాని పేరు దేశపాత్రునిపాలెం. అది ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో కలిసిపోతుంది ఆ ఊరు. అలాగని అనకాపల్లిలోనే మేము డెవలప్ అయ్యాం మా మేనమ్మ గారి ఇంట్లో. ఆయన డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసేవారు. నా ఎస్ఎస్ఎల్సీ వచ్చేదాకా అక్కడే గడిపాం. మొదటి నుంచి బొమ్మలంటే ఎందుకు ఇంట్రెస్ట్ ఉండేదండి. అది ఎందుకు అలాగా బీజాలు పడ్డాయో నాకైతే తెలియదు. మా అమ్మ వాకిట్లో ముగ్గులు వేసినప్పుడు కానీ చాలా బాగా గమనించేవాడిని. వాడు సింపుల్ లైన్స్ తోటి ఎక్కడ మొదలెట్టింది అక్కడ ఎండింగ్ అయిపోయి చుక్కలు ముగ్గులు అంతా పెద్ద కొలతలతో ఉన్నట్టు ఉండేదన్నమాట. నాకు ఏదో బొమ్మలు వేయడం సరదా. అయితే మా జెనెటిక్స్లో ఉందనుకుంటాను. మా నాన్నగారు చనిపోయిన 10 years దాకా మా నాన్నగారు పెట్టి మా అమ్మ ఓపెన్ చేయలేదు. ఆయనతో పాటు కొన్ని తోలుపెట్లు అవన్నీ ఇటలీ మేడ్ అనుకుంటా, తోలుపెట్లు అవి ఉండేవి. అవి చేసి ఎందుకులే అంటుండేది. మా నాన్నగారు చనిపోయిన కొన్ని సంవత్సరాలకు అనుకుంటాను అమ్మ నేనే ఓపెన్ చేశాను. చేస్తే మా నాన్నగారు ఇచ్చిన బొమ్మలు అందులో ఉన్నాయి. ఆయన ఏంటి ఎవరో ఒక అతను సైకిల్ తొక్కుతూను ఒక తోటలోంచి వస్తున్నట్టు ఒక బొమ్మ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఓపెన్ చేయకపోవడం వల్ల చాలా పాడైపోయాయి. ఆయన ఎక్కడైనా లీజర్ టైం అప్పుడు బొమ్మలు వేసుకునేవారట. అప్పటికి చైనా కేకులు ఉండేవి. చైనా కేకులు అంటే మన గ్లాస్ మీద కొంచెం 2 నీటి చుక్కలు వేసుకొని ఆ కేక్ ముక్కలు అరదీస్తే క్రీమ్ తయారవుతాయి. ఆ క్రీమ్తో బొమ్మలు వేసుకోవచ్చు. అలాంటివి ఆ కేకులు అందులో ఉన్నాయి. బ్రష్లు ఉన్నాయి. బ్రష్లన్నీ ఆ వెంట్రుకలన్నీ ఊడిపోయి అనుకోండి. తర్వాత అద్దం పెంకు ఉంది. తర్వాత ఆయన డ్రెస్సులు చాలా ఉన్నాయి. తర్వాత బ్రిటిష్ కరెన్సీ ఉంది అందులో ఆయనది. అది ఒక నల్లటి బ్యాగ్లో పెట్టుందన్నమాట. మా అమ్మ తీయపోవడం వల్ల ఆ డబ్బంతా నాశనం అయిపోయింది. అప్పటికి అది నోట్లు చిరిగిపోయినట్టు అలాగైపోయాయి అనమాట. ఇదంతా ఏంటి మా నాన్నగారు చచ్చిపోయిన ఎన్నాళ్ళకు నేను ఓపెన్ చేయడం వచ్చిందనమాట. దాన్ని బట్టి మా ఫాదర్కి వేయడం జెనెటిక్స్గా నాకైనా అలాంటి వచ్చిందేమో అనుకుంటాను. మేము మదర్ ముగ్గులు వేయడం వల్ల కొంత సరదా. కానీ మదర్ చాలా అద్భుతంగా పాడేది. ఆ రోజున గాత్రశుద్ధి అంటే గమకాలు పలికించడం వీడికి ఆటోమేటిక్గా అలవాటైంది. వాళ్ళ తాతగారు అమ్మగారు ఆవిడని చాలా ఎంకరేజ్ చేసి ఉండొచ్చు. మేము చిన్నప్పుడు కూడా మమ్మల్ని పడుకోబెట్టి ఆంజనేయ దండకం మొత్తం చదివి తర్వాత మంచి పాట పాడి మమ్మల్ని నిద్రపుచ్చేది అనమాట. అప్పట్లో డ్రాయింగ్ టీచర్లు ఏంటంటే సిలబస్ ప్రకారం నడిపేవారు. సిలబస్ మన ఏదన్నా హ్యూమన్ ఫిగర్స్ కానీ వాళ్ళ యాక్షన్ కానీ అంటే అవన్నీ ఎందుకురా అంటారు. మా డ్రాయింగ్ టీచర్లు 2 మా స్కూల్లో ఉంటుండేవారు. పెద్ద ఆయన పేరైతే నాకు గుర్తులేదు కానీ ఆయన చాలా మంచి వర్క్ చేసేవాడు. ఆయన్ని బొల్లి మాస్టర్ అంటుండేవారు. ఎందుకు ఆయన పేరు తెలియదు. ఆయన కొంచెం పక్కన బొల్లిగా ఉన్నట్టు ఉండేది. ఆయన బొల్లి మాస్టర్ అనేవారు. రెండో ఆయన పొట్టి మాస్టర్ అనేవాడు. ఆయన పొట్టిగా ఉండేవాడు. పొట్టి మాస్టర్ ఎక్కడుండారు నాకు తెలియదు. బొల్లి మాస్టర్ మేమున్న ప్రాంతాల్లోనే 2-3 వీధులు అవుతా ఆయన ఉంటుండేవాడు. నేను ఒకసారి ఆ మాస్టర్ ఇంటికి వెళ్ళా. మాస్టారు నాకు ఇలాగ ఫ్రీ హ్యాండ్ బొమ్మలు వేయాలనుకుంటున్నా అంటే అవన్నీ ఎందుకని సహజంగా నిరుత్సాహం చేశాడు. అయితే ఆ రోజు నేను వెళ్ళినప్పుడు ఆయన కామాక్షి బొమ్మలు వేస్తున్నాడు. కామాక్షి ఎవరంటే కంసాలకి కులదేవత ఏదో సంథింగ్ ఆయనకి అలాగ ఆర్డర్లు వచ్చినట్టున్నాయి. కామాక్షి బొమ్మ ఎక్కడ వేస్తున్నాడు? గుమ్మాన్ దగ్గర కాంతి వచ్చే ప్రాంతంలో కలర్స్ పెట్టుకొని వాటర్ కలర్స్లో బొమ్మలు వేస్తున్నాడు. వేస్తుంటే నేను 2-3 సార్లు వెళ్ళి అదే బొమ్మ వేస్తున్నాడు. ఏదో టచెస్ చేయడం మళ్ళీ పక్కన పెట్టడం లాగా. మేషార్ ఎన్నాడు వేయాలా అంటే ఏంటనుకున్న ఆర్ట్ ఏంటాను అని కళ్ళు ఎగరేసి అది నెలలు తీసుకుంటుందిరా అన్నాడు. నేను భయపడ్డాను. అది నెలలు తీసుకుంటుంది అనుకున్నాను అనమాట. అనుకున్న తర్వాత ఆ కామాక్షి బొమ్మ మా అనకాపల్లిలోనే కామాక్షమ్మ దేవాలయం ఉంది. అక్కడ ప్రింట్ అయిపోయింది. ఆ ప్రింట్ అయిపోయిన బొమ్మ కూడా ఈ మేషాలు అది ఇప్పుడు మరో 6 నెలల తర్వాత బొమ్మ చూపించారు. అది ప్రింట్ అయ్యేటట్టు బాంబే అంటే ఒరిజినల్ బొంబాయి పంపించారు. బొంబాయి నుంచి వచ్చాయి. ఆ గుళ్ళకి వెళ్ళే వాళ్ళు అందరూ ఆ బొమ్మ కొనుక్కొని వెళ్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ కులదేవత గురించి ఫోటో ఫ్రేమ్లు కట్టించుకోవడానికి.
ఆహా, అయితే ఓ బొమ్మ వేయడానికి 6 నెలలు పడుతుందా అని అనుకున్నాను. అప్పట్లో ఆంధ్రప్రభ పత్రిక, ఈ 2 కొంచెం పాపులర్ పత్రికలు. ఈ జ్యోతి ఇంకా పెట్టినట్లేదు, ఆంధ్రజ్యోతి. వాటిలో ఏంటంటే చిన్న చిన్నవి 2 కాలమ్స్ 3 కాలమ్స్ పిక్చర్లు వాళ్ళు సెలెక్ట్ చేసేవారు. దానికి రెమ్యునరేషన్ ఇస్తుండేవారు అనమాట. అది అప్పటికే నేను మొదలుపెట్టే టైంకే చాలామంది ఆర్టిస్టులు అప్పటికే ఉన్నారు. ఎన్ భగవద్గీత అని ఒక అమ్మాయి మెడ్రాస్ని చేస్తుండేది. యతిరాజులో ఒక ఆయన ఎవరు ఉండేవారు. తర్వాత వెల్లటూరు పూర్ణాన్ శర్మ, గుంటూరు జిల్లా నుంచి వెల్లటూరు చేసేవాడు. నేను ప్రయత్నం చేశాను. మా పక్కన ఎవరు ఇల్లు కట్టుకున్నారు. రాళ్ళు, సిమెంటు రాళ్ళు, ఇటుకలు అందించే వర్కర్స్ 2 కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. సరే ఏదో కష్టపడి శ్రమపడి అనుకుని, ఎందుకంటే ఆ ఎనాటమీ ఆ దృశ్యం అంతా రావాలి కాబట్టి ఎలాగో వేసి అది నేను పంపిస్తే సెలెక్ట్ అయిపోయి బొమ్మ ప్రింట్ అయింది. ఇంకా చెప్పకండి, ఆ బొమ్మ పట్టుకొని వీక్లీ ఆంధ్రపత్రిక అనమాట, అది పట్టుకొని ఒక 2 వారాలు అందరికీ చూపించాను. మరో 2-3 వారాలు ఇస్తే నాకు ఒక 5 రూపాయలు ఇది వచ్చింది, ఎమ్మో వచ్చింది. అంటే మనకి డబ్బులు కూడా ఇస్తారా అన్నట్టు అప్పుడు తెలిసింది. ఇది నాకు ఎంతో, ఆ రోజులు 5 రూపాయలు అంటే మాటలు కాదు. ఇంట్లో ఎవరిని అడగక్కర్లేదు, మనం హాయిగా మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంక ఈ రకంగా నేను కనీసం 3 బొమ్మలు 4 సబ్జెక్టుల మీద పంపిస్తుంటే బాగానే ఎంకరేజ్ చేశారు. అంటే దాని పట్లు ఉడుపులు తెలిసాయి. ఎలాగా లైన్స్ మీద కమాండ్ ఉండడం, ఫిగర్ కరెక్ట్గా వేయడం, ఎనాటమీ, ఆ చుట్టూ దృశ్యం, ఆ దృశ్యానికి అంతకన్నా ఓవర్ వేయకూడదు, అంతకన్నా తక్కువ కూడా చేయకూడదు. ఇవన్నీ ఎంతవరకు చేయాలో అంతవరకు ఉండాలి. ఆ పిట్ట తలకి ముక్కు, కళ్ళు, తర్వాత మనుషులంటే మనుషుల దాకా ఆకారాలు, ఆ ఎనాటమీ మస్ట్ అన్నమాట. ఇవన్నీ వేసి ఆ దృశ్యాన్ని అందంగా చిత్రీకరించి పంపిస్తుంటే ఆరికి ఎంతవరకు ఇంప్లిమెంట్ ఎవ్రీ వీక్ నాకు బొమ్మ పడుతుండేది. ఎవ్రీ వీక్ నాకు 15-20 రూపాయలు వస్తుండేవి అనమాట. ఇంకా నా సినిమాలు, నా తిండి, నా ఆ ఖర్చులు అవి నేనే పెట్టుకున్నాను. ఇంట్లో అడిగే పనే లేదు. ఎం శంకర్రావు అనకాపల్లిని పడింది. చాలామంది ఎం శంకర్రావు అని ఒకళ్ళు గుసగుసలాడితే నేనే ఆర్టిస్ట్ అని ఎవరు చెప్పేవాడిని కాదు. ఎందుకంటే నా బొమ్మలు ఏదన్నా తప్పించి తిడతారేం భయం. ఎందుకంటే మనకే సరిగ్గా ధైర్యం లేదు బొమ్మ విషయంలో. ఆడపిల్ల అనేసరికి మిగతా ఆడ క్యారెక్టర్ అనేసరికి వక్షోజాలు వేయాలి. ఆడదానికి మగాడికి మరి తేడా ఏముంది? మగాడి షోల్డర్స్ అవసరం కొద్ది ఏవో బొమ్మలు వేస్తాం. లేడీస్ అనికి వక్షోజాలు గీస్తే మా ఇంటి తిడతాడు, ఏంటో చిన్న కుర్రోడు నీకు అప్పుడే వక్షోజాలు అంటారు. అంచేత వక్షోజాలు వేసి పెన్సిల్తో అలా ఉంచేసి డాబా మీద పోయి ఆ జాగ్రత్త గీతలు 2 గీసేసి రబ్బర్తో చెరిపి కిందకు వచ్చి ఇవన్నీ పోస్ట్ చేసేవాడు. తిడతారని భయం. ఎందుకంటే చిన్న కుర్రోడు నీకేంట్రా అలాంటి వేషాలు అంటారని భయం. అదొకటి నాకు ఇప్పుడు కూడా ఆ విషయం గుర్తుంది. అయితే ఈ అనకాపల్లికి మా ఊర్లో అనకాపల్లి ఎందుకంటే అక్కడ పుట్టాను పెరిగాను కాబట్టి ఈ ఎం శంకర్రావు అని అనడం వల్ల కొంతమంది తెలిసిపోయింది మా టీచర్లకి, ఈ అబ్బాయి బొమ్మలు వేస్తుంటాడు. కానీ ఎవరికి ధైర్యంగా నేనే ఎం శంకర్ అని చెప్పేవాడిని కాదు. అది మాత్రం ఎవరి దగ్గర పబ్లిసిటీ కూడా ఇచ్చేవాడిని కాదు. ఎవరో అందరిలాగా నేను అని అన్న ఊరుకోవడం, ఇదంతా నా వేరే వింగ్ అన్నమాట. ఇలా జరుగుతుండేది. ఒక మారు ఏమైందంటే మా టీచర్ గారు ఒక అతను మా ఎస్ఎస్ఎల్సి టీచర్, ఆయన పసిగట్టాడు. ఆయన పేరు సచిన్ గారు. ఆయన ఏం చేశాడంటే, నువ్వు బొమ్మలు వేస్తుంటావు కదా, ఎందుకంటే మా మేనమా డిప్యూటీ చేస్తాడు ఇందాక చెప్పాను, ఆయనతో ఆయన పరిచయం ఉంది. మీ మేనలుడు బొమ్మలు వేస్తుంటాడా అని అంటే అవునని ఈయన అన్నారట. అంటే ఆయన ఏం చేశాడంటే, మీ మేనల్ని టీచర్ ట్రైనింగ్ పంపిస్తే సెకండ్ గ్రేడ్ ట్రైనింగ్, ఆ అబ్బాయి బొమ్మలు వేస్తున్న అవకాశం ఎక్కువ ఉంటుంది, సరే ఎంకరేజ్ చేయండి, అందరికీ అన్ని విషయాలు పట్టుపడవు కదా అన్నారట. మా మేనమావ ఏం చేశారంటే సెకండ్ గ్రేడ్ ట్రైనింగ్ పంపిస్తా ముందు సర్వీస్ కమిషన్కి పంపించారు. సర్వీస్ కమిషన్ అప్పుడు ఏదో పడినట్టుంది, అంటే ప్రాస్పెక్ట్స్ ఇవ్వబడ్డాయి. పంపిస్తే దానికి నేను సెలెక్ట్ అయ్యాను. సర్వీస్ కమిషన్ పాస్ అయ్యాను. పాస్ అయిన విషయం 2 సంవత్సరాల దాకా తెలియలేదు. ఈ లోపున టీచర్ ట్రైనింగ్కి మళ్ళీ వెళ్ళమన్నారు. అది రాలేదు కావాలి టీచర్ ట్రైనింగ్. దీంట్లో సెలెక్ట్ అయిపోయాను. సెలెక్ట్ అయిపోయి 2 సంవత్సరాలు సెకండ్ గ్రేడ్ ట్రైనింగ్ అయిపోయి ఇక్కడ ఈ నర్సీపట్నం దగ్గర, అనకాపల్లి దగ్గర నర్సీపట్నం కోటవరట్లో అనమాట. అది టీచర్ ట్రైనింగ్ అయిపోయి ఒక 6 months
మా స్కూల్లోనే టీచర్గా పనిచేశాను. పనిచేసిన తర్వాత మా టీచర్ల పక్కనే కూర్చోవలసి వచ్చేది. వాళ్ళందరూ టీచర్లు, వాళ్ళందరూ నానా మాట్లాడుతుండేవారు. అరే మాలాగా నువ్వు బతుకుతున్నావుట్రా అని. నాకు భయం వేసింది వాళ్ళ మధ్య కూర్చోవడం. ఆ విరామం టైం అప్పుడు ఏంటి, నేనే వేరే కుర్చీ పెట్టిపోయి కొంత దూరం కూర్చొని ఆ లోపల కుర్చీ పడేసి మళ్ళీ నా క్లాస్కి వెళ్ళిపోతున్నాడు. అదొక పెద్ద తలనొప్పి పోయింది ఆ ఉన్న 6-7 నెలల్లో కూడా. ఇది జరిగిన తర్వాత మా ఈ సర్వీస్ కమిషన్ పాస్ అని తెలిసిన తర్వాత మా మేమ అట్టేళ్ళమన్నాడు. అట్టేళ్ళమంటే అది గవర్నమెంట్ జాబ్ ఎలా ఉంటుందో తెలీదు. అది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, అంటే ఏ స్టైల్ ఆఫ్ అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేస్తే దాంట్లోకి వెళ్ళా. దాంట్లో టైం అసలు ఉండేది కాదు, బొమ్మలు అన్నవి లేవు. ఉన్న అందులో పనిచేసిన 7.5 yearsలో ఒక 4 సంవత్సరాలు అసలు బొమ్మలు ముట్టుకునే పని లేదు. ఎందుకంటే రాత్రి ఎప్పుడు ఇంటికి రావడం, బొమ్మల గురించి ఆలోచించే పని లేదు, అన్నీ పోయాయి. ఈ లోపల పెళ్ళి అయిపోయింది, నాకు పాప పుట్టింది. మొత్తం అంతా వర్క్స్ అన్నీ పక్కకు పోయి ఏదైనా బెవర వేస్తే బొమ్మ చూడడం అంతే. మా బంధువులు ఒక ఆయన నాకు పెదనాన్నగారు అవుతారు. ఆయన చింతపల్లి అడవుల్లో ఆయన కాఫీ తోటలు పెంచావా ఆయన ఆఫీసర్గా ఉండేవారు. ఆయన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనుకుంటా. ఆయనకి అక్కడ కాఫీ తోటలు పెంచే అవకాశం వస్తే సమ్మర్లో ఇప్పుడు రమ్మన్నారు. సరదాగా వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో ఒక ఎలుగుబండి పిల్ల వాళ్ళకి దొరికింది. వాళ్ళకి ఎలుగుబండి పిల్ల వాళ్ళకి వాళ్ళ డ్రైవర్కి దొరికితే దాన్ని తీసుకొచ్చాడు. ఈ కుర్రగాంగ్ అంతా ఏం చేశారంటే దానికి అప్పుడే దొరికింది కదా అని దానికి 3 చక్రాల సైకిల్ ఇంట్లో దానికి అప్పుడే సైకిల్ మర్పేయడం, దాన్ని తిండి పెట్టడం, లెఫ్ట్ రైట్ అని దాన్ని ఏర్పడించాక అది కంగారు పడిపోయి ఏడడం మొదలెట్టింది. ఏడుపంటే ఏదో బీలగా ఉన్నట్టుండేది. ఒక వారం రోజులు పోయితే పెదనాన్నగారు ఏం చేస్తారంటే అది తిండి ముట్టట్లేదు, అది చచ్చేటట్టుంది, దాన్ని ఎక్కడ తీసుకెళ్ళి అక్కడే వదిలేమని ఆ డ్రైవర్తో చెప్పారు. ఆ డ్రైవర్ ఏం చేశాడంటే అతని పేరు ఏదో ముస్లిం, ఎక్కడ ఎలుగుబండి పిల్ల దొరికింది అక్కడే లారీలో దింపేసి అదే స్టార్ట్ చేసుకొని ఇంకో దూరం 4 అడుగులు వేసాడు లేదో అది కేకేస్తే తల్లి అక్కడ దగ్గర ఎక్కడ ఉందట. తల్లి దాని మరో బిడ్డ ఉంది దాని దగ్గర, దీన్ని పట్టుకెళ్ళిపోయింది. రీడర్స్ డైజెస్ట్ మ్యాగజైన్ తిరిగేస్తుంటే ఈ ఎలుగుబంటి పిల్లల గురించి ఒక కథ అందులో ఉంది. దాంట్లో బొమ్మలు ఉన్నాయి. నేను నా అనుభవాన్ని పెట్టి నేను ఏం చేస్తాను అంటే అమ్మే కావాలి, నాకు అమ్మ కావాలి అని చెప్పేసి ఆ ఎలుగుబంటి పిల్ల దొరకడం, వీళ్ళు దానికి ఎక్సర్సైజ్ చేయించడం, అది వాళ్ళ అమ్మ కోసం అది ఆడడం, మళ్ళీ తీసుకెళ్ళి ఎలుగుబంటి ఎక్కడ దొరికింది అక్కడ పెట్టడం, అది ఒక రకమైన అరుపుకి దాని తల్లి ఆ పక్కన ఎక్కడ పరిగెత్తి రావడం, ఆ బిడ్డను తీసుకుపోవడం కూడా నేను కథలా మలిచాను అనమాట. దాని బొమ్మలంతా నేనే వేశాను. అది పురాణం గారికి ఆంధ్రతో కొత్తగా పెట్టాను కూడా, లేకపోతే 1 year ఏంది పెట్టి నేను పంపించాను. పురాణం గారు అది చదివి బాగుంది, దీని సబ్జెక్ట్ బాగుంది, కథ చెప్పే విధానం బాగుంది అంటున్నారు కాబోలు. నాకు ఉత్తరం రాస్తూను నీ లైన్స్ కూడా చాలా బాగున్నాయి, అంటే బొమ్మతలకి గీతలు అవి బొమ్మలు బాగున్నాయి, మీరు ఒకే పేరుతో రాస్తే మీకు వచ్చే రెమ్యునేషన్ తక్కువ ఉంటుంది, కాబట్టి ఆర్టిస్ట్గా ఒకళ్ళు రచయిత ఒకళ్ళు పెట్టమన్నారు అనమాట. అంచేత నేను నా భార్య పేరు ధనలక్ష్మి, ధనమని పిలిచేవాళ్ళు, రచన ధనం, బొమ్మలు బాలి అంటే అప్పట్లో బాలి కాదు శంకర్రావు అనుకోండి. పంపిస్తే అది ప్రింట్ అయింది, 6 వారాలు ఎంత వచ్చింది. అయితే దాని ఫలితం ఏమైందంటే పురాణంగా తరచు ఉత్తరాలు రాయడం, మాకు ఇల్లుస్ట్రేషన్ కథలు పంపిస్తాం, బొమ్మలు ఏమని వచ్చిందండి. ఇంకా అది పెద్ద టర్నింగ్ పాయింట్. ఆయన కథలు పంపడం, నేను బొమ్మలు వేయడం. ఆ బొమ్మలు ఎలా వేస్తామో ఎలా వేయాలో తెలియదు. అంటే మామూలు వేసే పద్ధతి వేరు, ఒక ఇల్లుస్ట్రేషన్స్ వేసే పద్ధతి వేరు. దానికి హెడ్డింగ్స్ చక్కగా రాయాలి, మనకి ఆ ప్రింట్ చేస్తే ఎంత స్పేస్ ఇస్తాడో గుర్తుపెట్టుకోవాలి, దాంట్లో కథలో సెంటర్ పాయింట్ గమనించాలి, ఏ విషయం చెప్తాడని చెప్పాలి, మళ్ళీ సస్పెన్స్ చెప్పకూడదు. అందులో క్యారెక్టర్స్ వయసులు కూడా మనం గుర్తుపెట్టుకుని ఆ రకంగా క్యారెక్టర్లు గీయాలి. అంటే ఇది మా మాటలు కాదు, చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, దానికి ఎంతో అభ్యాసం ఉండాలి. ఆ అభ్యాసం కోసమే పోరాడాను, ఆఖరికి సాధించేం లేదో పాఠకులు చెప్పాలి. అప్పటికే సీనియర్ ఆర్టిస్ట్ బాపు ఇటువంటి వాళ్ళందరూ బాగానే వేస్తున్నారు. ఈ వైజాగ్లో అలాగా ఇది ఎలా వేస్తే బాగుంటుంది, పెన్సిల్తో ఎలా రాయాలి, ఇండియన్తో ఎలాగా లెటరింగ్ రాయాలి చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవ్వడూ లేడు. కనీసం ఆ బ్రష్లు దొరకడం లేదు,
ఆ కళలు దొరకలేదు. సరే కింద మీద పడుతూ కష్టపడ్డాను. అయితే శర్మ గారు ఏం చేశారంటే డ్రాయింగ్ షీట్లు ఇవన్నీ పంపించారు. పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ పంపించారు విజయవాడ నుంచి. అంటే ఆయనకి నా బొమ్మల మీద, నా లైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగిందనమాట. అలాగే శర్మ గారు పంపించిన మొట్టమొదటి కథ అచ్చమ్మ కాఫీ హోటల్. నాకు ఇంకా గుర్తుంది. అచ్చమ్మ కాఫీ హోటల్ అనే కథ పంపించారు. దాని బొమ్మ నేను వేశాను. అది ఆ వీక్లీలో ప్రింట్ అయిన తర్వాత ఆ బొమ్మకి, ఆ కథకి రెస్పాన్స్ బాగా వచ్చిందట. ఆయన ఇంక నన్ను వదలలేదు, వదలకుండా ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు. ఆ రకంగా సాగింది. ఈ లోపల గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. చేస్తాను. సర్వీస్ కమిషన్ పాస్ అవ్వడం వల్ల పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నాకు ముందు పాప, తర్వాత బాబు, మొత్తం 7.5 years పనిచేశాను. ఈ బొమ్మల వల్ల బయట ఫ్రీలాన్స్గా పంపిస్తుండేవాడిని. శర్మ గారి కథలు పంపడం, దాని రెమ్యునేషన్స్ బై పోస్ట్లో పంపడం ఇలా జరుగుతుండేది. ఈ బొమ్మలు చూడడం వల్ల హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ మరికొన్ని పత్రికల నుంచి కానీ కథలు వస్తుండేవి. ప్రతి అవకాశం వదిలేవాడిని కాదు నేను. దానివల్ల నేను డెవలప్ అవుతున్నాను. లైన్స్ మీద కమాండ్ వస్తుంది. నిన్న వేసిన బొమ్మ మీద ఈసారి బొమ్మ బాగా వస్తుంది అనిపిస్తుంది. రేపు వచ్చిన బొమ్మ ఇంకా బాగా వేయగలుగుతాను. ఇదే నా ధ్యాస అనమాట. ఇప్పటికి నా ధ్యాస అదే. ఈ అవకాశం వచ్చిన నేను వదలను. ఎందుకంటే కొంత టైం అడుగుతాను టేకింగ్ కోసం. దానివల్ల వాళ్ళు టైం ఇచ్చారంటే ఇంకొంత బాగా వేద్దామని సరదా. నార్ల వెంకటేశ్వరరావు గారికి, నండూరు రామ్మోహన్ గారికి, వీళ్ళందరికీ ఇతను బొమ్మలు బాగానే వేస్తున్నాడు, ఎనాటమీ కానీ, పెర్స్పెక్టివ్ కానీ, సింపుల్ లైన్స్ ఎంతవరకు అయినా అంతవరకు అని వాళ్ళు ఒక దృష్టిలో పడ్డానట. కార్టూన్స్ వేయడం, కార్టూన్స్కి ఇలిస్ట్రేషన్స్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు చూస్తుంటాం ఏది కార్టూనో, ఏది ఇలిస్ట్రేషన్కి ఎంతవరకు స్ట్రోక్ ఇవ్వాలి ఎవరికి తెలియదు. ఆ మాట వాళ్ళు అడిగితే మనం చెప్తే వాళ్ళ కోపాలు కూడా వస్తుంటాయి. ఇది నా స్టైల్ అని అంటారు. స్టైల్ కరెక్టే, కానీ కార్టూన్కి ఇలిస్ట్రేషన్కి చాలా తేడా ఉంది. నువ్వు ఇలిస్ట్రేషన్ వేసినప్పుడు దాన్ని మొత్తం ఎక్కడ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి లైన్స్ ఎక్కువ చెప్పడం కానీ, చూపించే పద్ధతి కానీ వేరే ఉంటుంది. కార్టూన్స్కి అంతా వివరం మొక్కలేదు. కార్టూన్స్కి ఏంటంటే ఇచ్చిన కామెంటు బొమ్మ, కామెంట్ మూస్తే బొమ్మ అర్థం కాకూడదు, బొమ్మ మూస్తే కామెంట్ ఏంటో అర్థం కాకూడదు. రెండు చూపిస్తే సంయుక్తంగా భలేగా ఉందంటారు. పగలబడి నవ్వక్కర్లేదు, చిన్న ట్విస్ట్ ఇచ్చింది చాలు భలేగా ఉందనుకుంటాం అన్నమాట. అయితే దీంట్లో సాంఘిక కార్టూన్స్ ఉన్నాయి, పొలిటికల్ కార్టూన్స్ ఉన్నాయి. పొలిటికల్ కార్టూన్స్ ఏంటంటే సబ్జెక్ట్ తెలిస్తే కానీ మనకు నవ్వు రాదు, అసలు విషయం అర్థం అవ్వదు. అంటే నేను ఇప్పుడు కూడా పాలిటిక్స్ పాల్గొంటుంటే నీకు విషయం అర్థం అవ్వదు. ఈ జనరల్ కార్టూన్స్ ఉంటాయి. ఈ జనరల్ కార్టూన్స్కి అవే అక్కర్లేదు. చుట్టుపక్కల పేపర్లు, సమాజంలో జరిగే విశేషాలు ఇవి నేను ఫన్నీగా రాయడం, ఫన్నీగా చూడడం, గమనించడం, బొమ్మలు వేయడం, ఈ పద్ధతి అన్నమాట. ఈ రెండు కార్టూన్స్కు నేను ఇలా కార్టూన్స్ వేస్తుంటే నన్ను ముందు ప్రోత్సహించింది ఆంధ్రపత్రిక. ఆంధ్రపత్రికలో ఎం శంకర్రావు అనే కార్టూన్స్ వేస్తుండేవాడు. అప్పుడు నా పేరు ఎం శంకర్రావు కాబట్టి ఎం శంకర్రావు కింద శంకర్ అని సంతకం పెట్టేవాడు. దాంట్లో వాళ్ళు ఒకసారి పోటీ పెట్టారు. వాళ్ళు సహజంగానే మంచి ఎంకరేజ్ చేసిన ఆంధ్రపత్రికే. పోటీలు పెడితే వరుసగా ప్రతి 15 రోజులకి వచ్చిన 3 పోటీల్లో నా బొమ్మనే నెగ్గాయి. వాళ్ళు 15-30 రూపాయలు ఆ రోజుల్లో పంపించారు. అప్పుడు మనం కూడా బాగానే వేస్తున్నాము. ఆ లైన్స్ కానీ, ఆ పెర్స్పెక్టివ్నెస్, ఎనాటమీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాను అని నాకు ధైర్యం కలిగిందనమాట. ధైర్యం కలిపి అంటే పూర్తి దాని మీద కమాండ్ ఎవరికి రాదు. ఎంత పెద్ద ఆర్టిస్ట్ కన్నా ఇంకా కమాండ్ లేదని అనుకోవడమే గొప్ప విషయం. అలాగే ఒకటి ఎదుగుతాం. నేను గొప్పగా ఎదిగిపోయాను అనుకుంటే నేను ఇక్కడ అయిపోయినట్టే లెక్క. ఇది జరిగింది. జరిగితే సరే ఇలా అవుతుండగా ఈనాడు వాళ్ళు వైజాగ్లో ఈనాడు పెడుతూ నన్ను కార్టూనిస్ట్గా తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? అప్పటికే నాకు ఏబీకే ప్రసాద్ గారితో పరిచయం ఉంది. ఎక్కడే విజయవాడలో. నేను ఆంధ్రజ్యోతికి వెళ్తుంటే ఏబీకే గారు హోచ్మిన్ గేయాలని దానికి నచ్చదు బొమ్మలు వేయించారు. నాకు పోటీగా వచ్చారు, చాలామంది వచ్చారు. కానీ అప్పటికే లైన్స్ అంతా గుర్తుపెట్టుకొని ఆయన ఇతను కూడా చూడండి అన్నారు.
రామోజీ అందరికన్నా లైన్స్ ఇష్టపడి నేను డైలీ పాకెట్ డైలీ ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యాను. నేను గవర్నమెంట్ జాబ్కి ఒక 6 నెలలు సెలవు పెట్టేశాను. సెలవు పెట్టి దాంట్లో జాయిన్ అయ్యాను. జీతం పరంగా లేజర్ పరంగా అన్నీ బాగా ఉన్నాయి. ఇది ఒక 1 year చేసిన తర్వాత అక్కడ ఇవన్నీ చేసిన తర్వాత రామోజీ గారు ఏమన్నారు, మీరు హైదరాబాద్ సెంట్రల్ ఆఫీసు అక్కడికి అందరూ వెళ్ళిపోతే బాగుంటుంది ఇక్కడికన్నా అంటే అంచేత చాలా చోట్ల ఇప్పుడు ఈనాడు పెడుతున్నారు అన్నమాట. వైజాగ్లోనూ పెట్టేశారు, విజయవాడలో పెట్టారు, హైదరాబాద్లో పెడుతున్నారు. కాబట్టి అంటే నేను ఏబికే ప్రసాద్ హైదరాబాద్ వెళ్ళిపోయాం. జాబు రిజైన్ చేస్తాను. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా విజృంభించాను. అయితే అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్ జరిగింది. ఈ ఇనిషియేషన్స్ కార్టూన్స్కి అంటే కార్టూన్స్ వేస్తుంటే ఇనిషియేషన్స్ వేసే అవకాశం లేదనమాట. కానీ నేను ఇనిషియేషన్ కూడా ఎదగాలి, ప్రతి యాంగిల్ నేను ఎదగాలి. నాకు అది ఆ పట్టు మొదటి నుంచి ఉంది. ఎలాగా కార్టూన్స్ వేసింది గమనించండి, కార్టూన్ తప్ప ఇంకెందులో ఎదగడు. అది ఆర్కే లక్ష్మి నుంచి అదే ఉంది. ఆర్కే లక్ష్మి ఇనిషియేషన్ చేయలేడు ఎవడన్నా కానీ. నేను రాసిస్తాను, ఎదగడు. వేసేది ఫన్నీగానే ఉంటాయి, ఫన్నీగా మిగిలిపోతారు. అంచేత ఇల్లిస్ట్రేటర్ వేరు, అంటే ఇల్లిస్ట్రేషన్ ఆ థింకింగ్ వేరే ఉంటుంది. కాబట్టి నేను ఇల్లిస్ట్రేషన్ అవ్వాలి. ఇల్లిస్ట్రేషన్స్లో ముస్లిం కార్టూన్స్, ముస్లిమ్స్ ఎలా ఉంటారు అంటే ముస్లిం కథలు వచ్చాయనుకోండి, ఉమ్మరికాయతో రుబాయితులు అవేను వెంటనే నువ్వు ముస్లిం స్టైల్ వేయాలి, నువ్వు కార్టూన్ స్టైల్ వేయాలి. అయితే ఒక వీరాది వీరుడి స్టైల్లో ఒక యుద్ధ వాతావరణం ఉంటే యుద్ధ వాతావరణం వేయగలగాలి. దాన్ని కూడా నువ్వు రెడీగా ఉండాలి. ఇలా అన్ని అంటే అష్టావధాన శతావధానం ఉందన్నమాట. అలా ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. ఏదో కార్టూన్ గీకుతూ కూర్చుంటే ఆ గీకుడు స్టైల్ బొమ్మలని నువ్వు వేస్తావు. ఇవన్నీ ఉంటాయి, మీరు గమనించండి. ఎక్కడని కానీ ఒకటి స్టైల్లో ఉంటే ఒక 4 సంవత్సరాలు అందులో ఉండిపోతాడు, ఇంకా అటు ఇటు తిరగడు. కాబట్టి నువ్వు అది కాకుండా ఇంకో విషయం కూడా ఉంది. మనం వేసినప్పుడు బ్రష్, ఏ బ్రష్ నెంబర్ 2 బ్రష్ అని కాదు, నువ్వు 10వ నెంబర్ బ్రష్ వేయగలగాలి, నెంబర్ 2 వేయగలి, 00 వేయగలగాలి, ఇవన్నీ వేయగలగాలి. అయితే క్రోక్ వీల్ దంచాలి, నువ్వు పెన్తో వేయాలి. అంటే ఇలా వేస్తేనే ఒక బొమ్మ ఒక రకంగా వేస్తే అందంగా ఉంటుంది. లేకపోతే పాఠకుల మొహం ముచ్చుతుంది అనమాట. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు ఏ బ్రష్ ఇస్తే ఆ బ్రష్తో వేయడానికి చూడాలి. నెంబర్ 2 బ్రష్ వెంటనే నెంబర్ 5 నెంబర్ బ్రష్ ఎండింగ్ మిగతా క్లోజ్ చేస్తుండాలి. అంటే అలాంటైతేనే డెప్త్లు అందంగా ఉంటుంది అనమాట. ఇది ప్రతి ఆర్టిస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు వీళ్ళు ఏమన్నారంటే మేము మరో పత్రిక పెట్టడం డైలీ పాకెట్ కార్టూన్స్ అన్నారు. అది నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. నేను అప్పుడుదాకా ఇల్లిస్ట్రేటర్గా ఉన్నాను, ఏదో కార్టూన్స్ వేస్తాను. ఇక్కడ పొలిటికల్ కార్టూన్స్ తప్ప ఇంకా మరేమీ లేదంటే నథింగ్ డూయింగ్. నేను అక్కడ చేసేది ఏమీ లేదు. కాబట్టి నేను నార్ల వెంకటేశ్వర హైదరాబాద్ వెళ్ళి నార్ల వెంకటేశ్వరని వెళ్ళి అది చెప్పాను జ్యోతికి వచ్చేస్తానండి, మీరు ఏమంటే ఆయనకి ఎంతో సంతోషపడ్డారు. నన్ను స్వయంగా ఇంట్లో అంతా చూపించారు. ఆ ఇల్లంతా తన ఇంటి నిండా పుస్తకాలతో ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ చూశాను. ఆయన కొన్ని అభిప్రాయాలు చెప్పారు. నా పురాణంగా నిన్ను బాగా చూసుకుంటారు అంత అని మంచి నాకు ఉద్దేశించారు. ఆయన వైఫ్ నార్ల వెంకటేశ్వర వైఫ్ కూడా మీరు ఉంటే బాగుంటుంది బాలి ఇలాగ మాట అన్నారు. ఇంకా అంతకన్నా మనకేం కావాలి. ఆవిడ స్పేస్ సులోచన గారు అనుకుంటా. సరే ఆంధ్రజ్యోతికి ఈనాడుకి రిజైన్ చేస్తాను. నా దగ్గర చాలా ఉత్తరాలు ఉండి రామోజీ ఈ కార్టూన్ చాలా భలేగా ఉందని ఆయనే ఆర్కే లక్ష్మితోటి మీ పరిచయం చేస్తాను కూడా అన్నారు అన్నమాట. ఆయన తర్వాత నేను విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత నేను ఆర్కే లక్ష్మి దగ్గర కూడా వెళ్ళాను. నేను బాంబే ఎందుకు వెళ్ళానంటే అక్కడ నా కజిన్ బ్రదరు ఆఫీసర్గా పనిచేసేవాడు రైల్వేలో. ఈ మాట చెప్తే ఎందుకు నేను బాంబే పరిచయం చేస్తాను, తీసుకెళ్ళి పరిచయం చేశాను. అప్పుడు ఆర్కే లక్ష్మణ్ మీరేనాతో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీసులు పరిచయం అయిందన్నమాట. సరే విజయవాడ వచ్చేసాను. విజయవాడ రాగానే ఇంక చెప్పకు డైలీ బొమ్మలు వేయాలన్నా వీక్లీలో రకరకాల బొమ్మలు వస్తాయి. అంటే కథలు, కార్టూన్స్, మన నవల అవిను వాటికి ముఖ చిత్రాలు వేసే అవకాశం ఆంధ్రజ్యోతి కంపెనీ ఇచ్చింది. కాబట్టి వీళ్ళకి ఇబ్బంది లేకుండా ముఖ చిత్రాలు కూడా వేసేవాడు. ఆ రోజుల్లో చిన్న తమాషా ఏంటంటే
ముందు బాపు గారికి ఇస్తామండి, మీకు ఇవ్వం అన్నవాడు. నాకు ఆ ఏలూరు రోడ్డు మీద చాలామంది ఉన్నారు. ఓకే, బాపు కన్నా అతను 150-200 తీసుకున్నాడు అనుకోండి ముఖచిత్రానికి, నేను ఒక ₹10 తగ్గించేవాడిని ఎవరికైనా కావాలంటే వేశాను. అయితే అప్పట్లో ఒక విశేషం అంటే, ఒక విషయం విశేషం అనుకోండి, అప్పుడు ఆడవాళ్ళు అంటే స్త్రీల నవలలు ఎద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన ఇటువంటి నవలలు ఎక్కువగా మార్కెట్లో రావడం, పేపర్లో ప్రింట్ అవ్వడం, వీక్లీస్లో అవుతుండేవి. అవి వస్తూనే వెంటనే పుస్తక రూపంలో కూడా వస్తుండేవి. దానికి ఒక ముఖచిత్రం కావాలి. పాఠకులు చాలామంది చదవడం ఉండేది. చదువుతుంటే బాపు గారికి ముఖచిత్రం ఇస్తే అన్నాళ్ళు ఇస్తాడు, ఆయన 2 నెలలు 3 నెలలు తీసుకుంటాడు. ఎందుకంటే ఆయనకి సినిమాలు ఉంటాయి, అవకాశాలు ఉన్నాయి. ఊళ్ళో నేను ఉన్నాను, నాకు ఇవ్వడానికి వీళ్ళకి అబ్జెక్షన్. అయితే బాపు బొమ్మలు ఉండవని వాళ్ళకు ఒక ఆలోచన. ఒకళ్ళిద్దరు ముందుకు వచ్చారు, మీరు ఏంటి బాలి తొందరగా మార్కెట్కి వెళ్ళిపోవాలి మా పుస్తకాలు. వేశాను. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఏలూరు రోడ్డు మీద ఉన్న పబ్లిషర్స్లో ఒకళ్ళిద్దరు తప్ప నా ఇంటి ముందు క్యూ కట్టారు. ఒక 6 నెలలు 7 నెలల తర్వాత నేను గుమ్మం దిగితే వెనక్కి తిరిగి చూశాను కావాలి. ఆ చివరి నుంచి చివరి దాకా మొత్తం బొమ్మలు నావే, అన్ని పుస్తకాల కవర్లు నావే. దట్ ఈజ్ బాలి. నేను డెవలప్ అయ్యాను. ఇలా చాలామంది అలా ఏలూరు రోడ్డు మీద రోజుకి 4 బొమ్మలు ఇవ్వడం, అంటే 4 పరిచయం అవ్వడం, బాలి బొమ్మలతో ముఖ చిత్రాలు అయిపోవడం జరిగిపోతున్నాయి. బాలి అనే పేరు ఎందుకు వచ్చిందని చాలామంది ప్రశ్నిస్తుంటారు నన్ను. నేను ఆంధ్రజ్యోతి జాయిన్ అయిన కొత్తల్లో శంకర్ అంటే నా పేరు ఎం శంకర్రావు, ఎం అంటే మేడిసిడ్ శంకర్రావు, నేను ఎం శంకర్రావు అని పెడుతుండేవాడిని. శంకర్ అని సంతకాలు ఉండి చివరిలో బొమ్మ వేసిందా శంకర్ అని పెట్టేవాడిని. అప్పుడు శంకర్లు చాలామంది ఉన్నారు. చందమామ శంకర్, శంకు, ఇంకొక శంకర్, బాపు తమ్ముడు శంకర్, ఇలాగేవో ఉన్నాయి. శర్మ గారు ఎప్పుడో ఏదో దమ్మి జోకే చేసి ఏ శంకర్లు వంకర్లు ఇవన్నీ వంకర్లు నీకెందుకు అని చెప్పి ఆయన ఏదో మాటని బాలి అని పెడదామని అన్నాడు. ఈ బాలి ఏంటి ఆయనకి న్యూమరాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది మా శర్మ గారికి. మా నష్టం విజయవాడ బెజవాడ ఉండగానే చాలా ప్రసిద్ధి అయింది, చాలా పాపులర్ అని అన్నాడు. అంటే ఏంటో ఎక్కడి దాకా వెళ్తున్నాడో తెలియలేదు. బాలి. దీని తర్వాత నేను బాలి అని సందర్భం పెడితే బాపుని ఇమిటేట్ చేస్తానన్నా కూడా నాకు దొరికారు అప్పట్లో. ఎందుకంటే మనకి ఇట్ట అనడం చాలా ఈజీ కదా, ఒకరి మీద నెపం మోపడం. బాలి అన్నారు. కానీ నేను బాగా నష్టం తెలుగులోనే బాలి అని పెట్టి 2 చుక్కలు పెట్టేవాడిని. సరే ఇది పక్కన పెడదాం. బాలి అంటే ఏంటని అనుకుంటే తర్వాత నేను వెరిఫికేషన్ చేస్తే బాలి అనేది పంజాబీ బ్రాహ్మిన్స్ సర్నేమ్, అంటే యోగితా బాలి, గీతా బాలి. ఓహో, బాలి అనేది మంచి పేరే, పర్వాలేదు. బాలి ద్వీపం ఎవరు, మన ఒడిస్సా వాళ్ళు చాలామంది సెటిల్ అయిపోయిన బాలి, అండమాన్ నికోబార్ బాలి ద్వీపాలు. బాలి గుడ్. బాలి అంటే ఒరిస్సాలో ఇసుకని అర్థం అట. ఇసుక పర్వాలేదు, ఇసుకే కదా పర్వాలేదు. ఇలాగ నాకు నేను తృప్తి అయిపోయి గురువుగారు ఏదో ఆశీర్వదించాను. ఆ బాలి పాపులర్ అయిపోయి ఆరికి ఎంతవరకు వెళ్ళిపోయింటే నా ఎం శంకర్ అని పేరే మర్చిపోతుంటాను. అలా బ్యాంక్కి వెళ్తేనే ఆ సంతకం పెడతాను సరిగ్గాను, అయితే బాలి అనేదే బాలి అయిపోయింది మొత్తం మీద. ఇది జరిగింది. మీకు ముందే చెప్పినట్టున్నాను కదా, ఆంధ్రజ్యోతిలో జాయిన్ అయినప్పుడు ముందే చిన్నపిల్లల కథ రాశానని. ఆ ప్రయోగాలు అంటే అప్పుడు రాయిపోయినా నా మనసులో అంతర్గతంగా ఈ కథల గురించి కానీ రచనల గురించి కానీ యాంబిషన్ ఉంది. సరదాగా నేను పురాణం గారితో నేను వీటిల్లో కథలు రాస్తానని నేను ఏనాడు అనలేదు, ఆయన అడగలేదు, నేను చేయలేదు. ఒక మారు అయితే అంటే ఆయనకి ఏదో అనిపించి నన్ను కథ రాయమన్నారు. అది ఏంటి రాస్తే బాగుంటుంది, నాకేంటంటే అది బలహీనను
లేకపోతే గొప్ప విషయం అని నాకు అది టోటల్గా తెలియదు. నాకు ఇజాలు ఇష్టం లేదు. అంటే మీకు తెలుసు కదా, కమ్యూనిజం, సోషలిజం, నాకు ఇలాంటి ఇజాలు నాకు తెలియదు, పట్టవు కూడా. నాకు మానవత్వం ఇష్టం. మనిషి, వాడి డెవలప్మెంటు, వాడి పద్ధతి, ఆలోచన, కొత్తగా మనకు కనబడడం, ఇవే నాకు చాలా ఇష్టం అప్పటికి ఇప్పుడు కూడా అన్నమాట. అయితే నా అంజిత ఏది రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పురాణం గారితో నేను మెడ్రాస్ చూసారి వెళ్తున్నాను. అందులో ఆ ట్రైన్లో జరిగిన చిన్న సంఘటనే నేను కథ కింద రాశాను అనమాట. అప్పటికే ఏదో కథ రాసి ఉన్నాను. అది హైదరాబాద్లో ప్రింట్ అయిన తరుణ అనే మ్యాగజైన్కి అనమాట. దాన్ని ఎడిటర్ బాసాని సుదర్శన్ రెడ్డి గారు. ఆ కథ పేరు రేవు దాటిన వాడు. అది చాలా చంద్ర ఆర్టిస్ట్ కూడా అది చాలా ఇష్టం. ఆ బొమ్మ కథ కూడా భలే రాసే బాలి అన్నాడు. ఎందుకంటే అది నేను అనకాపల్లి దగ్గర చోడవరం ఊళ్ళో, అదే నా లాస్ట్ నేను జాబ్ చేస్తున్నా, అంటే లాస్ట్ కాదు కొంచెం ముందు జాబ్ చేస్తున్న ఊరు. మా ఇంటికి వాళ్ళ విషయంలో జరిగిన ఒక అనుభవమే ఆ కథ కింద రాశాను, కొంచెం అటు ఇటు చిన్న మార్పులు చేసి. అంచేత ఇప్పుడు రాద్దాం అనుకుంటే పురాణం గారితో ట్రైన్ వెళ్తుంటే ఒక చిన్న అనుభవం బాగుంది అనిపించి అది రాశా. అది చాలామందికి అది కూడా నచ్చింది. నువ్వు ఏదో చూసి రాసావు కదా, లేకపోతే నీకు అనుభవం ఎక్కడిది, ఎలా జరిగింది, అయితే ఇంగ్లీష్ కదా ఇలాగ అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మన ప్రపంచంలో చుట్టూ ఆలోచిస్తుంది దానికి ఏదైనా కొంచెం భిన్నంగా ఇంకోలా అన్నా అంటే అది ఏ ఇంగ్లీష్ కథో ఆధారంగా అన్న మాటలు చాలా వినిపిస్తుంటాయి మనకి. ఇప్పుడుదా రాసిన కథలు 35-37 ఉన్నట్టున్నాయి. అయితే ఈ 35 కథలతోటి త్వరలో పుస్తకరూపు దాల్చబోతుంది. ఈ మధ్యనే కరోనా వల్ల దానికి కొంత ఇబ్బంది కలిగి ఆగింది. త్వరలో పాఠకుల చేతికి వస్తేనే నేను సరదా పడుతున్నాను. నేను పుస్తక రూపంలో చూసుకోవాలి కదా, అది సరదా జరుగుతుంది అన్నమాట. నా కార్టూన్స్ పుస్తకాలు అంటే నేను వేసిన కార్టూన్ తోటి దగ్గర 8 పుస్తకాలు నాకు వచ్చాయి. తర్వాత ఆర్ట్ బొమ్మలు నేర్చుకోండి రెండెన్సీ చిన్నపిల్లల కథ కోసం విజయవాడ ఒక ఆయన రాయిస్తే అది అయితే కలర్లు వేసాడు. దాన్ని సర్కేసుకుంటే చాలా మంచి చేతికి వెళ్ళింది. బొమ్మలు సరదాగా నేర్చుకోవడం ఎలా. ఈ ఇలిస్ట్రేషన్స్ అంటే పత్రికల్లో పనిచేయడం అన్నది వచ్చినప్పుడు బాలి ఇలా గవర్నమెంట్ జాబ్ వదిలికి వెళ్ళిపోతున్నావు, ఆర్థిక పరంగా నీకే నష్టం ఉంటుందా లేకపోతే లాభం ఉంటుందా అన్నట్టు మాట్లాడారు. నాకు తెలియదు, కానీ నా ఆత్మవిశ్వాసమే నాకు పనికొచ్చినట్టు అనిపించింది. జాయిన్ అయిన తర్వాత నేను ఏనాడు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తేనే నేను బాగా ఉన్నాను, ప్రైవేట్ జాబ్ చేస్తే నేను బాగా నష్టపోయిన ఏనాడు అనుకోలేదు. నా భార్య కూడా నాకు చాలా సహకరించింది. ఇంట్లో అందరం ధనం అని పిలిచేవాళ్ళం. ఆవిడ ఆర్థిక పరంగా అంటే విషయంలో జాగ్రత్తగానే ఉండేది. సరే నేను ఆంధ్రజ్యోతిలో జాయిన్ అయిన తర్వాత జీతం వస్తుంటుంది కదా, ఆ జీతాన్ని ఆవిడకి ఇచ్చేసేవాడు అనమాట. ఆవిడేవో చిన్న ఖర్చులు పెట్టి మిగతావి చిన్న ఖర్చులు అంటే ఇంటి పాలు ఇంటి ఖర్చులు లాంటి చిన్న పెట్టేది. తర్వాత నేనేంటంటే బయట బొమ్మలు వేసే అమౌంట్స్ నాకు వస్తుంటాయి కాబట్టి వాటితో ఇంటద్దె కట్టడం అవి నేను చేసుకున్నాను. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే అన్యోన్యంగా ఇంటి ఖర్చుల కోసం మన బిడ్డల కోసం మనం ఒకరికొకరు సహకరించకపోతే అనవసరం. అది ఇంకా అది జీవితమే కాదు. పిల్లల అది గొప్ప విషయం కాదు అవునో నాకు తెలియదు, కానీ అబ్రాడ్లో దేవుళ్ళు సెటిల్డ్ అయిపోయారు. అల్లుడు కూడా గొప్పవాడే, ఆ అబ్బాయి కూడా బతుకు బాగుంది, అక్కడ సెటిల్ అయిపోయారు. అంతకన్నా ఇంకేం కావాలి? ఇంకేం మూటలు కడతాం, ఇంకేం బ్యాంకుల్లో దాస్తాం, ఇంకేంటి ఇళ్లల్లో పెడతాం, చాలు. తృప్తి అనేది ఎప్పుడు మనిషికి విలువిస్తుంది. చాలామంది ఇలిస్ట్రేషన్స్ అంటే కథలకి కథా చిత్రాలు వేయడం కానీ వేయలేదనడం కానీ ఇప్పుడు ఎవరు లేరని కానీ వింటుంటానండి. అది వింటుంటాను కానీ దానికి సోర్సెస్ ఏంటో ఎండింగ్ ఏంటో నాకు తెలియదు. నేను కొంతమంది ఆర్టిస్టులతో స్వతహాగా పరిచయం అడిగాను,
మీరు ఇలిస్ట్రేషన్స్ వేసి ఇలా చేయొచ్చంటే మాకంత పేషెన్స్ ఓపిక లేదండి అన్న మాట అంటున్నారు. కొంతమంది ఆర్టిస్టులు చెప్పడం ఏంటంటే లేటెస్ట్ జనరేషన్లో ఇలిస్ట్రేషన్స్ వేసేవాళ్ళు కనపడడం లేదు బాలి అన్నారు. సరే, అయితే నువ్వేం చేయాలంటే ఈ సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు నువ్వు వేయగలవా లేదని చూసుకోవాలి. ఏదో వేసేసి నేను గొప్పగా వేసానన్న మాట చాలా దారుణం. ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులు కానీ లేదా ఆర్ట్ గురించి తెలిసిన వాళ్ళు కానీ చూసే అని అనుకుంటారు. నువ్వు దానికి న్యాయం చేయాలన్నమాట. సబ్జెక్ట్ తీసుకుంటే సబ్జెక్టు న్యాయం చేస్తాము అన్నది నువ్వు గ్రహించాలి. మనకి మధ్య ఆసుపత్రిలో ఒకటి రెండు వస్తున్నాయి, బాగున్నాయి. ఎందుకంటే ఆసుపత్రి నడపడం చాలా కష్టం. ఇటు మ్యాట్రు హాస్యంగా ఉండాలి, బొమ్మలు కూడా హాస్య పత్రిక అంటే దానికి తగ్గట్టు ఉండాలి. బొమ్మలు అంటే కార్టూన్స్ ఎక్కువ వేస్తారు కాబట్టి అది పత్రిక నడుపుతున్నాడు. నాకేవో కొన్ని ఇనిషియేషన్ చేయమంటే ఎప్పుడెప్పుడు వేసి ఇచ్చాను. ఇలాగేవో జరుగుతుంది. అతనికి ఆ పత్రికకి చాలా ఆర్థిక సాయం చాలామంది అందిస్తున్నట్టున్నారు. అంటే పోటీలు పెట్టడం కానీ ఆ పోటీలకి బహుమతులు ఆళ్ళు ఇవ్వడం కానీ ఇలా చేస్తున్నారు అనమాట. నేను ఆ బొమ్మను అందులో గమనించాను. కానీ ఒక 2% పిల్లలు చాలా బాగా వేస్తారు. అది మాత్రం నెవర్ అంటే బాలేదని చెప్పలేం. అయితే అందులో ఒక 75% అర్థం పద్ధతులు ఎంతసేపు దెయ్యాలు, 2 దెయ్యాలు మాట్లాడుకున్నట్టు, 2 భూతాలు మాట్లాడుకున్నట్టు. ఇవి దెయ్యాల మీద ఏవో జోకులు రాస్తాం కానీ అవి మాటిమాటికి ఆ దెయ్యాలు ఏం చూస్తాం, ఏమి చూడలేము. ఇలా జరుగుతుంది. బతుంటే ఆ సంపాదకుడికి అన్నాను, మీరు కొన్ని కార్టూన్స్ అంత బాగోట్లేదు కదా, మీరు సెలెక్ట్ చేస్తున్నారు కదా అంటే అతడు మాట అన్నాడు, చాలా ఇంకా వరస్ట్ వస్తాయి బాలి, నేను ఇంకా మంచి సెలెక్ట్ చేస్తాను కాబట్టి అవి బాగున్నట్టు లెక్క అన్నాడు అనమాట. వెరీ గుడ్. సంపాదకుడిగా బాగున్నా అనుకుంటే అవి బాగున్నట్టు లెక్క. దానికి మనం ఎవరన్నా పాఠకులు కాబట్టి మరి పేజీ తిరిగేస్తాం, నీకు ఆ పేజీ ఇష్టం లేదు గబుక్కుని తిరిగేస్తాం, అంతే తేడా. ఈ విషయంలో నాకు చిన్న అనుభవం చెప్పాలి మీకు. అంటే ఈ కార్టూనిస్టులు కానీ మిగతా ఆర్టిస్టులు కానీ ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు అక్కడే కదా నేను బాగా ఎదగని కానీ ఎదిగే అవకాశం వచ్చింది. చేసేటప్పుడు పురాణం గారు ఒకసారి, నండు రామ్మోహన్ గారు ఒకసారి మాట అన్నారు. రామ్మోహన్ గారు ఏమన్నారంటే, సాహిత్యపరంగా నువ్వు బాగా చదువుతుండు, నీకు అవకాశం వచ్చినప్పుడల్లా పుస్తకాలు తిరిగేస్తుండు, ఏవో మామూలు పుస్తకాలు కాదు, లిటరీ వాల్యూస్ ఉన్నవి, ఓ పద్ధతున్న పుస్తకాలు తిరిగేస్తే నీకు ఒక అవగాహన ఉంటుంది అన్నట్టు ఆయన మాట్లాడారు. పురాణం గారు ఏమన్నారంటే, నువ్వు బొమ్మ గీస్తావు కదా, సీనియర్ ఆర్టిస్టులు బుజ్జయ్య గారు ఉన్నారు, బాపు గారు ఉన్నారు, ఇంకా కార్టూనిస్టులు రంజిత్ పాండే అని బెంగాలీ ఆర్టిస్ట్ ఉన్నాడు. వీళ్ళు కార్టూన్స్ చూస్తుండు, వాళ్ళు వేరే స్టైల్స్లో వేరియస్గా వేసారనమాట. అంటే లైను, ఎనాటమీ, డైలాగ్ డెలివరీ ఎలా ఇచ్చారో, ఎక్స్ప్రెషన్స్ ఆల్సో, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవి చూస్తుండన్నారు. దానివల్ల నేను బాగా వేశాను అనిపిస్తుంటుంది అనమాట. అది ఒకటి పెద్ద లెసన్. ఎందుకంటే మన సమాజం నేర్పుతుంది మన బొమ్మల విషయంలో. మన సమాజం నేర్పుతుంటే మనం ఇంకా డెవలప్ అవుతాం. మిగతా ఆర్టిస్ట్ ఎలా ఇస్తున్నారు, మనది ఎక్కడ ఉంది, మన స్టైల్ ఎలా ఉంది, మనం సరిగ్గా ఇస్తున్నామని గమనిస్తుండాలి. దానివల్ల అది మన ఎదుగుదలకి బాగా దోహదం చేస్తుంది. దోహదం చేసినప్పుడు మనం ఇంకా బాగా వేస్తాము, వేగెదుగుతాం కూడా. మిగతా అబ్జర్వ్ చేయలేదు అనుకోండి, మనం ఎక్కడ అది కాకుండా మనం గొప్పగా వేసామని మనం అనుకుంటే అయిపోయినట్టు లెక్క, మనంతా మనం అయిపోయినట్టు లెక్క. అంచేత మనం ఏంటంటే ఎప్పుడు యువర్ ఎ స్టూడెంట్, ఇంకా నాకు సరిగ్గా రావట్లేదు, చూద్దాం ఈసారి ప్రయోగించేద్దాం అన్నప్పుడు మన ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. ఇది నా అనుభవం. నేను నా అనుభవంతో మాట్లాడుతాను. మిగతా అనుభవాలు ఎలా ఉన్నా నాకు తెలియదు. కాబట్టి ఇది నాకున్న అనుభవంలో ఇది ఒక మాట. కొంతమంది బాలికి ఏ అవార్డ్స్ వచ్చాయి ఇలాగ అడుగుతుంటారు అనమాట. నాకు ఏనాడు ఇంట్రెస్ట్ లేదు. అలా అవార్డు వస్తే నేను గొప్పోడిని, ఈ అవార్డు వస్తే నేను గొప్పోడిని కాదు ఇలాగని అనుకోను. ఎన్సీఆర్టీ అవార్డు ఏదో తీసుకున్నాను. అదేంటే చిన్నపిల్లల కథలకు బొమ్మలు వేయడం. తర్వాత తిరుపతి దేవస్థానం ఎలాగో సన్మానం చేసింది, అది ఏదో ఇచ్చారు. తర్వాత వెంకటేశ్వర
గుంటూరు వాళ్ళు వెంకటేశ్వర బాలకుటీరేద్దామని వాడు చేశారు. ఇంకా చాలా చాలా సన్మానాలు అందుకున్నాను. తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు కళా అది ఏదో ఒకటి అవార్డు ఇచ్చింది, హంస అవార్డు లాంటిది, అది తీసుకున్నాడు. షికాగోలో ఎస్వి రామారావు గారు చాలా సంతోషపడ్డాడు. తర్వాత ఎన్టీవీలో తను ఎక్కువ పాల్గొన్నాడు. నా డెవలప్మెంట్స్ నాకు తెలియకుండానే ఎక్కువ విషయం చెప్పాడు. అంటే నేను ఆంధ్ర వాడిని, వైజాగ్ డిస్ట్రిక్ట్ మాది ఇలాగని. నా బొమ్మలు తను ఎప్పటి నుంచో చూశాడో. విజయవాడలో ఉంటుండగా ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వచ్చి నా బొమ్మలు తను కలెక్ట్ చేశాడట. అప్పుడు పురాణంగా అన్నప్పుడు అవి ఎలా కలెక్ట్ చేసి ఇలాంటి కొన్ని విషయాలు చెప్పాడు. అది ఒకటి నాకు చాలా సరదా అనిపించింది. ఎక్కడ అది షికాగోలో అనమాట. ఇలాంటి మనం తెలియకుండానే మన గురించి తెలుస్తుంటే అది సరదాగా ఉంటుంది, కానీ మనంతటా మనం చెప్పుకుంటే అది బాగుంటుంది. మన మిత్రులందరికీ ఒకటే నా విన్నపం, మీరు చక్కగా మీరంతా మీ గుర్తు డెవలప్ అవ్వడానికి చూడండి. మంచి స్ట్రోకు, మంచి పేపర్ తీసుకొని ఎనాటమీ బాగా చూసుకుండండి. ఎనాటమీ చూస్తుండి చుట్టూ ఉన్న వాతావరణం ఎంతవరకు ఇస్తే బాగుంటుంది బొమ్మ పరంగా చెప్పడానికి. ఎంత హాస్యంగా చెప్పాలి, హాస్యం చెప్పిన ముందు పేపర్ మీద రాసుకోండి, దాన్ని కొంచెం ఫన్గా మలిచి అప్పుడు దీన్ని రీరైట్ చేయండి, బాగుంటుంది. ఇది చేస్తే మంచి గుర్తింపు ఉంటుంది, సరదా ఉంటుంది. వేసిన బొమ్మలు మీ అంతటి మీకే ఈ బొమ్మ చాలా బాగుందని మీకే తెలుస్తుంటుంది. ఇది అంచేత ఇక మీరు అలా చేస్తారని నేను సదా కోరుతూ విశ్రమిస్తున్నాను. తలేని కోడలు తమురాలు ఓయమ్ము, కోడలేని అత్త గుణమంతురాలు. కోడల కోడల కొడుకు పెళ్ళమా ఓయమ్ము, పచ్చి పాల మీద మీగడేదమ్మ, వేడి పాల మీద వెన్న ఏదమ్మ. అత్త అత్త ఆరిళ్ళే కానీ నయతో, పచ్చి పాల మీద మీగడుంటుందా, వేడి పాల మీద వెన్న ఉంటుందా. నూనె ముంతల మీద నురగలు ఏవి కోడల, అటక మీదుంచిన అరిసెలేదేమే కోడల. నూనె ముంతల మీద నురగలు ఏవి కోడల, అటక మీదుంచిన అరిసెలేదేమే కోడల. అత్త అత్త ఆరిళ్ళే కానీ నా ఎత్తు, నూనె ముంతల మీద నురగలుంటాయా నా ఎత్త, అటక మీద అరిసె ఎలకెత్తికెళ్ళింది నా ఎత్త. కొడుకు ఊరిన లేడు పువ్వులెక్కడవే కోడల, కొప్పున ఉన్న మల్లెలెక్కడవే కోడల. కొడుకు ఊరిన లేడు పువ్వులెక్కడవే కోడల, కొప్పున ఉన్న మల్లెలెక్కడవే కోడల. గంపంత మొబ్బేసి గాలి కొట్టింది నా ఎత్తో, ఆ గాలి వాటుకు నా కొప్పు నిండింది నా ఎత్త. గంపంత మొబ్బేసి గాలి కొట్టింది నా ఎత్తో, గాలి వాటుకు నా కొప్పు నిండింది నా ఎత్త. అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మో, కోడలేని అత్త గుణవంతురాలు, ఈ కోడలేని అత్త గుణవంతురాలు. ఇరుగు పొరుగున్నారా ఓ మలారా విన్నారా, మా తారళ్ళు చిత్తగించారా ఓయమ్మ. ఇరుగు పొరుగుల్లారా ఓ మలారా విన్నారా, మా తారళ్ళు చిత్తగించారా ఓయమ్మ. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మో, కోడలేని అత్త గుణవంతురాలు. మనవి చేయవే మనసార చెలికి నాదు ప్రేమ, మనవి చేయవే మనవి చేయవే మనసార చెలికి నాదు ప్రేమ, మనవి చేయవే. సంధ్యవేళ సుందరాంగి చిందువేయు వెన్నెలలో,
సంధ్యవేళ సుందరాంగి చిందువేయు వెన్నెలలో సందు చేసుకుని నీవు చందమామ చల్లగా మనవి చేయవే మనసార చెల్లికి నాదు ప్రేమ మనవి చేయవే ఆమె కురులు కదిపి నీవు 6000 మారుతమా ఆమె కురులు కదిపి నీవు 6000 మారుతమా చెలియ మనసు తీరు తెలిసి చెవిలోన మెల్లగా మనవి చేయవే మనసార చెల్లికి నాదు ప్రేమ మనవి చేయవే ఆ ఆ ఓ హో 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 అదిగో అదిగో ఓ ప్రియ అదే నా వాటిక ఓ ప్రియ అదే నా వాటిక మధురమైన పలుకులోన పాలపిట్ట కులుకులోన మధురమైన పలుకులోన పాలపిట్ట కులుకులోన మధురమైన పలుకులోన పాలపిట్ట కులుకులోన తెనచినుపు ధారలో ఓ తెనచినుకు ధారలో నన్ను నేను మరచిపోదు ఓ ప్రియా అదే నా వాటిక ఓ ప్రియా అదే నా వాటిక చిగురుటాకు గిసలు మబ్బుతున్నక మసకలోన చిగురుటాకు గిసలు మబ్బుతున్నక మసకలోన చిగురుటాకు గిసలు మబ్బుతున్నక మసకలోన చినుకు చినుకు ధారలో ఓ చినుకు చినుకు ధారలో నన్ను నేను మరచిపోదు ఓ ప్రియా అదే నా వాటిక ఓ ప్రియా అదే నా వాటిక అల్లదే అదిగో అదిగో ఓ ప్రియా అదే నా వాటిక ఓ ప్రియా అదే నా వాటిక నిని నాని నిని నాను మా లేలా నిని నిని నాను నాని నిన్ని నిన్ని నాను నిని నాలిలి నానెను లిలి నాని నానెను లిలి లాని నిని నాను ఓ ప్రియా అదే నా వాటిక ఓ ప్రియా అదే నా వాటిక మనవి చేయవే మనసార చెలికి నాదు ప్రేమ మనవి చేయవే మనవి చేయవే మనసార చెలికి నాదు ప్రేమ మనవి చేయవే సంధ్యవేళ సుందరాంగి చిందు
సంధ్యవేళ సుందరాంగి చిందువేయు వెన్నెలలో సందు చేసుకుని నీవు చందమామ చల్లగా మనవి చేయవే మనసార చెలికి నాదు ప్రేమ మనవి చేయవే ఆమె కురులు కదిపి నీవు 6000 మారుతమా ఆమె కురులు కదిపి నీవు 6000 మారుతమా చెలియ మనసు తీరు తెలిసి చెవిలోన మెల్లగా మనవి చేయవే మనసార చెల్లికి నాదు ప్రేమ మనవి చేయవే ఆ ఆ ఓ ఓ